హలో, ఎందుకు ఫోన్ చేసినావు? ఆలోచించు నేను చెప్పింది నీకు. ఏం ఆలోచించాలి? నేను షూట్ లో ఉండే ఊకొక ఎందుకు ఫోన్ చేస్తున్నావు అసలు నువ్వు? అదేంటి వనిత అలా అంటావు? పిల్లల గురించి చెప్పాను కదా నేను. నీకు ఎన్నిసార్లు అని చెప్పాలి అసలుకి? వనిత నీకు అర్థమవుతుందా? నాకంటూ గుర్తింపు లేకుండా పోతున్నాను వనిత సొసైటీలో. నేను ఇండస్ట్రీలో గోల్ కొట్టాలనుకుంటున్నాను కదా. ఏంటి గోల్? ఎన్ని సంవత్సరాలు? 5 years ఆగాను. నా ఫ్రెండ్స్ ఏమన్నా తెలుసా నీకు? ఎవరేమన్నా 5 years అవుతుంది, నీకు పిల్లలు ఇంకా లేరా? ఏంద్రా నువ్వు కొంచెం తేడాగాళ్ళలాగా ఉన్నావు అంటున్నారు. సొసైటీ మొత్తం నవ్వుతుంది. ఏమనుకున్నా నాకు సంబంధం లేదు. ఆ రోజు నన్ను ఇష్టపడే చేసుకున్నావు. ఈ రోజు నాకు అన్నిటికీ వాళ్ళన్నారు వీళ్ళన్నారు అంటే మటుకు అసలు నేను ఊరుకోను. అవును, నాకు అవసరం కూడా లేదు. నీకు 5 years ఛాన్స్ ఇచ్చాను కదా, ఇప్పుడు నా మాట కూడా విను. నా ఫ్యామిలీలో కూడా కదా నాకు ఛాన్స్ వచ్చేది. ఇప్పుడు ఛాన్స్ వచ్చేది అన్ని వదిలేసుకొని నీతోటి పిల్లలు కనుకుంటూ పోతే నాకు గ్లామర్ ఏమైపోతుంది. నీకోసమేగా నేను జాబ్ చేసి సాలరీ నాకోసమే కాదని నేను అనట్లేదు కదా. ఈ పిల్లలు నాకు వద్దు. నీకు కావాలనుకుంటే అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చుకొని వనిత నమస్తే అమ్మా, నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నాను. నాతో పాటు సీనియర్ హోస్ట్ జయ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అసలు మీరెవరండి? మేము ఎవరన్నది నేను చెప్తానమ్మా, ఒక 2 నిమిషాలు వినండి. మేమేం మీకు కాల్ చేయలేదు. మీ హస్బెండ్ దగ్గర నుంచి మాకు ఒక వింతైనటువంటి రిక్వెస్ట్ వచ్చింది. నిజంగా వింతైన రిక్వెస్ట్ వచ్చింది. మా ఇద్దరి మధ్యలో మీకేం అవసరం సార్? మీరెవరు అని అడుగుతున్నారు. నేను ఎవరు అన్నది తప్పకుండా చెప్తాను. అది నా ప్రామిస్. నేను ఎవరన్నది చెప్పేది. నా ఇన్వాల్వ్మెంట్ అనేటటువంటిది మీ భర్త గారు ఒక దిక్కుతోచినటువంటి పరిస్థితిలో మాకు ఒక ఈమెయిల్ పంపించి ఒక విడ్డూరమైనటువంటి వినండి వనిత గారు, వినండి. ఓపిక ఉండాలి. మీరు సెలబ్రిటీ అంటున్నారు, మరి ఎంతో ఓపికతో 10 సంవత్సరాల పాటు చేసినటువంటి ప్రయాణంలో ఇప్పుడు సడన్గా ఓపిక పోతే ఎలాగా? ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి. నేను చెప్పేది 2 నిమిషాలు వినండి. ఆ తర్వాత మీరు కాదు మేము మీ భర్త గారు రిక్వెస్ట్ చేస్తేనే ఈ సమస్యకి పరిష్కారం కలపండి అని చెప్పి మీకు కలిపారు ఫోను. అది మేము చూసుకుంటాం అండి, మీకు అవసరం లేదు కదా అంతే సార్. తను వినదు సార్ మాట. వనిత గారు మీరు కొంచెం కూల్గా వినాలండి. ఇప్పుడు డాక్టర్ గారు అంత పెద్ద అయినా మీతో కూల్గా మాట్లాడుతూ ఉంటే మేమంటూ మీ దగ్గరికి రాలేదు కదండి, మీ హస్బెండ్. అవును మేడం, ఫ్యామిలీ ఇష్యూస్, ఇది ఫ్యామిలీ మ్యాటర్ మేమిద్దరం చూసుకుంటాం. మళ్ళీ మధ్యలో మీరు ఎందుకు అంటున్నారు? 5 సంవత్సరాలు ప్రేమలోనే చూసుకోలేదు, ఇప్పుడు 5 సంవత్సరాలు పెళ్లిలోనే చూసుకోలేదు, మొత్తం మీద 10 సంవత్సరాలు ప్రయాణం అయింది. పిల్లలు లేరు, ఎవరు లేరు అంటే కనుక మా చెవులతోనే ఇప్పుడే విన్నాం. పిల్లలు వద్దు అంటున్నా. నేను ఫస్ట్ నుంచి నాకు ఇష్టపడి చేసుకున్నాడు. తను 5 సంవత్సరాలు లవ్ చేశాడు. తను ఇష్టంగా నాకు కావాలని నేను తీసుకొచ్చి అమ్మ వనిత, ఫస్ట్ నేను చెప్పేది వినమ్మా. ఇప్పుడు నువ్వు మీ హస్బెండ్తో జరిపినటువంటి డిస్కషన్లో ఒక ప్రమాదకరమైన ఒక భయంకరమైనటువంటి మాట అన్నావు. పోరా నీకు పిల్లలు కావాలంటే అడాప్ట్ చేసుకో అని అన్నావు. అడాప్షన్ తెచ్చుకో అని అన్నావు. అడాప్షన్ అనేటటువంటి పద్ధతిని మేము తప్పు పట్టేటటువంటి ఉద్దేశం మాకు లేదు. కానీ అడాప్షన్ అనేటటువంటి దానికి ఎవరు వెళ్తారు? ఎందుకు వెళ్ళాలి అడాప్షన్కి? పిల్లలు అనేటటువంటి యోగ్యం అతనికి లేదా, నీకు లేదా? మీరిద్దరు ఇన్ఫర్టైలా? ఒక 10 సంవత్సరాల పాటు IVF సెంటర్ల చుట్టూ తిరిగారా? అన్ని యోగ్యత పెట్టుకుని ఈరోజు మీరు పిల్లలు కాదు కదా. వచ్చేసి నేను ఇండస్ట్రీలో గోల్ కొట్టాలనుకున్నా. నాకు గ్లామర్ గా దెబ్బతింటది, నా బాడీకి ఫిక్ అయిపోతుంది. నాకు కాకపోతే ఇప్పుడిప్పుడే నాకు షార్ట్ ఫిలిమ్స్, ఆ మూవీస్ ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఇప్పుడిప్పుడే ఒక స్థాయికి ఎదగాలనుకుంటున్నా. కాబట్టి ముందు స్క్రీన్ మీద పని చేయాలి. ఒక హోస్ట్ గా కానీ, ఒక యాక్ట్రెస్ గా కానీ, ఇంకా ఏ రకంగా పని చేయాలని ముందు గుడ్ లిజనర్ అయి ఉండాలండి. ఫస్ట్ క్వాలిటీ అది. ఎదుటి వాళ్ళు చెప్పేది ముందు మనం వినాలి. దాని తర్వాత ఏదైనా ఇంట్లోనూ వినక బయటోళ్ళతోనూ వినక మీరు ఎలా వర్క్ చేస్తారండి? ఇట్లా అనకూడదు. గాని అవును మేడం, నేనేం తప్పు చేశానని తప్పు చేశారని ఎవరన్నారమ్మా? మీరు తప్పు చేశారని అనట్లేదు కదా మేము. అసలు ముందు మీరు వినండి కదా. ఇప్పుడు ఇక్కడ మీరు మాకు ఒక క్లారిటీ ఇవ్వాలి అని అనుకున్నారు. ఏంటంటే ఏవో అందచందాలు పాడైపోతాయి, ప్రెగ్నెన్సీ వస్తే పిల్లల కంటే కనుక మొహంలో ఉండేటటువంటి రంగు తగ్గిపోతుంది, ఏదేదో అంటున్నారు కదా. ఏంటో మా ప్రేక్షకుల గురించి ఒక్కసారి, చాలామంది అప్కమింగ్ బడ్డింగ్ ఆర్టిస్టులు ఉన్నారు మా దాంట్లో, ఒక్కసారి మిమ్మల్ని కూడా వినాలి అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. పిల్లల కంటే కనుక నీలాంటి మోడల్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ పిల్లల కంటే కనుక ఏంటి మీకు చెడేంటి, సమాజానికి చెడేంటి ఒక్కసారి చెప్పండి అమ్మా. అవును కదా సార్. ఇప్పుడు పిల్లల్ని అంటే ఇప్పుడు గ్లో పోతుంది, ఫేస్ లో గ్లో పోతుంది, బాడీ ఫిక్ అయిపోతుంది.
చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, దాని వల్ల మనం ఇండస్ట్రీలో ఇంకేమైనా వస్తాయా? క్యాన్సర్ లాంటి, కరోనా లాంటి ఏమైనా వ్యాధులు వస్తాయా పిల్లల కంటే? అండ్ నాకు తెలియక అడుగుతున్నాను, ఇవన్నీ కొత్త సబ్జెక్టులు నాకు. పిల్లల కంటే కనుక క్యాన్సర్, కరోనా లాంటి వ్యాధులు ఏమైనా వస్తాయా? అలాంటి ఏం రావు సార్, కాకపోతే బాడీ ఫిట్ తగ్గిద్ది కదా నేను అనేది. బాడీ ఫిట్ తగ్గి ఫేస్ లో గ్లో పోతుంది, ఫేస్ లో గ్లో పోయినా బాడీలో ఫిట్ తగ్గినా ఇండస్ట్రీలో కావాల్సింది ఏంటిది, గ్లో కావాలి ఫస్ట్. ఆ గ్లోకి మేకప్ వేసుకుంటున్నావు కదమ్మా 20,000 పెట్టి నెలకి. ఎవరు ఇప్పించారు మరి? తనే కదా, తనే అలవాటు చేశారు సార్. ఫస్ట్ నా దగ్గర కలవడానికి వచ్చినప్పుడల్లా అదో ఇదో కొనుక్కొచ్చి ఇస్తాడు, ఇదిగో తీసుకో అని. ఇలా ఉంటేనే బాగుంటావు, అలా ఉంటేనే బాగుంటావు, అలా ఉంటేనే అందంగా ఉంటావు అని చెప్పేసి. ముందే అనుకున్నారా మీరు వనిత? పిల్లలు అనే సమస్య అయితే మా ఇద్దరి మధ్యలో అయితే రాలేదు మేడం. కాకపోతే ఒకటి, నేనైతే ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ గా కావాలి అనుకున్నా. లాస్ట్ 3 years బట్టి మేడం మొత్తం అంతా కూడా ఆవిడ దగ్గర ఆ షార్ట్ ఫిలిమ్స్ అవన్నీ ఉన్నాయి. పట్టుమని 20-30 మంది వ్యూస్ కూడా లేవు. నువ్వు ఎదగద్దు అని మేము అనట్లేదు, నువ్వు గోల్ వైపు వెళ్ళొద్దు అని అనట్లేదు. దేనికన్నా ఒక బ్యాలెన్స్ ఉండాలి, నీ కెరియర్ ఆపద్దు అని అనట్లేదు. ప్రొఫెషన్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోమంటున్నావు. దీనికి ఒక సెకండ్ టైం పెట్టుకోవాలి కదండి. మనం ఇన్ని రోజులు ట్రై చేద్దాం, లేదంటే తర్వాత ఫ్యామిలీ లైఫ్ లో. ఒకటి, ఇండస్ట్రీలో నీ టైమింగ్ ఏం ఉండదు. మరి నీకు ఏజ్ ఇండస్ట్రీలోకి రాని సార్. నీ దగ్గర నుంచి మేము నేర్చుకో అక్కర్లేదు ఈ సబ్జెక్టు, మాకు ఒక క్లారిటీ కావాలి. ఎందుకంటే పిల్లలు గంటం అంటే నీ ఒక్క సబ్జెక్టే కాదు, భార్యాభర్తలకు సంబంధించిన సబ్జెక్టు. నువ్వు ఎలా మేకప్ వేసుకుంటావు, ఇండస్ట్రీలో సక్సెస్ ఎలా అవుతారు, సెలబ్రిటీ స్టేటస్ ఎలా వస్తుంది అనే టిప్పులు ట్రిక్కులు మాకు అక్కర్లేదు. మేము అలా అవ్వాలి అని అనుకోవట్లేదు. ఓకే, నీ నమ్మకం నీదే, కానీ ఏదన్నా ఒక టైం లిమిట్ ఉందా? టైమింగ్ అనేది ఉండదు కదా సార్ సినిమా ఫీల్డ్ అంటే. టైమింగ్ పిల్లలు గంటానికమ్మా, నీ సినిమా ఫీల్డ్ పిల్లలు గంటానికి టైం. నాకు వద్దు మేడం, నీకు అనను, నాకు వద్దు. నా ఫ్రెండ్స్ ఎలా అంటున్నారు తెలుసా, ఏం సమాధానం చెప్పుకుంటావో చెప్పుకో. సక్సెస్ అనేటటువంటిది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కదండి. ఈ ఫీల్డ్ అనేటటువంటిది ఒక పెద్ద సముద్రం లాంటిది, ఇక్కడ కాంపిటీషన్ ఉంది, ఇవన్నీ మాకు తెలిసినటువంటి అంశాలే. మరి ఈ ఫీల్డ్లో ఉండేటటువంటి వాళ్ళు మోడల్స్ అవనియండి, ప్రొడ్యూసర్స్ అవనియండి, డైరెక్టర్స్ అవనియండి, పిల్లలు కనట్లేదా? ఎన్ని వేల లక్షల మంది ఉన్నారు ఈ ఫీల్డ్లో, పిల్లలు కనట్లేదా? మా అమ్మ వాళ్ళ డ్రీము, నా డ్రీము, ఇటు నీ కన్న కళ ఇప్పుడే కంటే మనకు ఆ ఛాన్స్ రాదేమో అన్న భయము. 9 నెలలు కానీ పెంచాలని నాకు ఉంటది. నాకు ఇండస్ట్రీలో గోల్ అని నీకు తెలుసు కదా. మరి నేనేం చేయాలి ఇప్పుడు? అమ్మ నువ్వేం చేయాలో కూడా ఏడుపు వస్తుంది అనిత. నా పక్కన తిరిగే ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు చూస్తుంటే కూడా నాకు ఏడుపు వస్తుంది. ఎవరు చెప్తారో తెలియదు, సమాజం నాకంటే అసలు పేరు లేకుండా పోతుంది. వనిత ఏం చేయాలని అడుగుతున్నావు కదా, ఏం చేయాలో డాక్టర్ గారు చెప్తారు చూడు. తను ఫస్ట్ టైం మొత్తం 5 years నీ మొత్తం ప్రయాణంలో పెళ్ళైన తర్వాత 5 years ఫస్ట్ టైము అందమైన జీవితం అనేటటువంటి ఈ వేదిక ద్వారా ఆ అమ్మాయి మనసులో ఉన్న భావాన్ని ఈరోజు చెప్పింది. ఇందాక జయ మేడం చెప్పినట్టుగా ఈ మొత్తం పరిస్థితిని పెంచి పోసినటువంటి వ్యక్తి స్థానంలో నీ భర్త కూడా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు సింపుల్గా ఏమన్నావు, ఏమండి ప్రేమించుకున్నప్పుడు ప్రోత్సహించిన వాడు పెళ్ళయ్యాక ఎందుకంటే ఆపుతాడు? నా మేకప్ కిట్లు ఇవన్నీ తీసుకొచ్చి ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కాలేవనేమో అన్న భయము, ఇటు పిల్లల్ని కానీ వాళ్ళని చూసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్. అమ్మ నీ భయం నేను అర్థం చేసుకోగలనమ్మా. ఏంటంటే గోల్ వర్సెస్ చిల్డ్రన్ అన్నట్టుగా ఉంది. నీకు 3 భయాలు ఉన్నాయి. ఒకటి, పిల్లలు కంటే కనుక నువ్వు ఇందాక అన్నట్టుగా అది పెద్ద వాస్తవం కానటువంటి సబ్జెక్ట్ మీద ఇందాకటి వరకు చాలా వాదించేమో అని నాకు అనిపిస్తుంది. ఏది, నా ఫిగర్ పాడవుతుంది, నా పర్సనాలిటీ పాడవుతుంది, నా గ్లో పోతుంది. వాస్తవానికి ఇందాక మాట్లాడినటువంటి తీరుకి ఇప్పుడు మాట్లాడినటువంటి తీరుకి చాలా డిఫరెన్స్ ఉంది. ప్రైమరీగా నువ్వు బాధపడేది ఏంటంటే, ఒకప్పుడు నేను పిల్లలను కంటే కనుక నేను వాళ్ళని సరిగ్గా చూసుకోలేనేమో, నా గోల్ వైపు పరిగెట్టేటటువంటి ప్రయత్నంలో నేను డిప్రెషన్గా ఉంటూ పడుకోనటువంటి రాత్రులు గడుపుతూ నేను పిల్లల్ని ఏం చూడగలను? ఏం చేద్దాం అంటావమ్మా? ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం నువ్వే చెప్పాలి. నీలో పశ్చాత్తాపం కనిపించింది, నువ్వు కంటతడి పెట్టుకుంటున్నావు, బాధపడుతున్నావు. అట్లీస్ట్ ఈ వేదిక ద్వారా ఇప్పటికైనా నువ్వు రియలైజ్ అయ్యావు. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? నాకు ఒక్క మాట చెప్పు. షీఈస్ కంప్లీట్లీ డ్రాన్ ఇన్ టు ఇట్ మేడం. అంటే కంప్లీట్గా ఏంటంటే పేరెంట్స్ కూడా ఇక్కడ వాస్తవానికి ఈ కాల్లో పేరెంట్స్ని కూడా కలపాలి. నీకు ఇదే ప్రపంచము, నీలో సెలబ్రిటీ స్టేటస్ని చూడాలి అనుకుంటున్నావు. నువ్వు సెలబ్రిటీ అవుతే కనుక మేము నీ గోల్ అచీవ్మెంటే కాకుండా మాకు గొప్పగా ఉంటుందని చెప్పి ఆ తల్లిదండ్రులు తోసినటువంటి ప్రయత్నమే ఈ అమ్మాయిలో ఒక మత్తులాగా మారిపోయింది. కొన్ని సందర్భాల్లో కొన్ని వయసుతో పాటు వెయిట్ చేయవమ్మా. ఆ వయసుకి ఆ ముచ్చట తీరిపోవాలి అంతే.
ఇప్పుడు మీరు పిల్లలు కావాలి అని అనుకున్నా, రేపో మాపో మీరు పిల్లలు కావాలి అనుకున్నా, నువ్వు ప్రైమీ అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అవుతున్నావు, నువ్వు ఎన్ని సమస్యలో తెలుసా? అబౌట్ 32 year old లేడీస్ ప్రైమీ అవుతే కనుక పుట్టేటటువంటి పిల్లలు గ్యారంటీడ్గా అంగవైకల్యం లేకుండా పుడతారు అనేది లేదు. జెనెటిక్ డిస్టర్బెన్సెస్ రావచ్చు. ఈ సమస్యలన్నీ మీరు ఆలోచించలేదు. నేనేమంటున్నానంటే లెట్ us టేక్ ఎ బ్యాలెన్స్ రోల్. ఫస్ట్ రెట్రోస్పెక్టివ్గా వర్క్ చేయి, ఫీడ్బ్యాక్ తీసుకో, ప్రజల యొక్క సిన్సియర్ ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకో, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంత టైం పడుతుందని నేను అనుకోలేదు. నీ ఓపిక మెచ్చుకుంటున్నాను. నీ గోల్ కొట్టాలి అనేటటువంటి ఆలోచనతో ఇంత దూరం పెళ్ళయిన తర్వాత కూడా ఒక నిర్విరామంగా నువ్వు కష్టపడేటటువంటి తీరుని నేను మెచ్చుకుంటున్నాను, ప్రోత్సహిస్తున్నాను, కాదనట్లేదు. కానీ దాని ప్రతిఫలం ఈరోజు పిల్లలు లేకపోవటం, ఒక అసంతృప్తిగా నీ భర్త ఉండటం, హ్యాపీగా ఉండవలసిన జంట, ఎన్నో మధుర స్మృతులతో ఉండవలసినటువంటి జంట కంప్లీట్గా పర్సనల్ లైఫ్ నెగ్లెక్ట్ అయిపోయింది కదా ఈరోజు. సో నేనేమంటున్నానంటే ఫస్ట్ ఎందుకు నువ్వు సక్సెస్ఫుల్ అవ్వలేకపోతున్నావు అనేది ఫీడ్బ్యాక్ తీసుకో. రెండోది ఏంటంటే 210% నాది గ్యారంటీ, మీరిద్దరు పిల్లలు కన్నా తర్వాత ఒక తల్లిగా నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది ఇంకో లెవెల్లో ఉంటుంది. ఎప్పుడూ ఒక మనస్తాపంతో ఉండేటటువంటి ఒక పార్ట్నరు జోబు నుంచి అలా డబ్బులు ఇస్తూ ఒక పక్క నుంచి నేను ప్రోత్సహిస్తున్నట్టుగానే ఇస్తూ ఇంకో విధంగా మానసికంగా లోపల కుంగిపోతే ఏం సక్సెస్ వస్తుంది నీకు? నీ బెటర్ ఆఫే నీ బెస్ట్ ఫ్రెండ్, నీ బెటర్ ఆఫ్ యొక్క సలహా తీసుకో. అతనికి పిల్లలు కావాలి, అతను సంతృప్తి పెరచండి, మీరిద్దరు కలిపి ఆ పిల్లల్ని ఎంజాయ్ చేయండి, ఆ హ్యాపీనెస్తో ముందుకెళ్ళండి. ఆ తర్వాత నువ్వు ప్రొఫెషన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసుకో. 110% నువ్వు సక్సెస్ అవుతావు. వెంకటేష్ వింటున్నారా? సో ఆ అమ్మాయి కూడా ఆలోచిస్తుంది, ఆ అమ్మాయి కూడా మనం చెప్పినటువంటి సలహా సూచన కన్సిడరేషన్లో తీసుకుంటుంది, ఆ అమ్మాయిలో కూడా మార్పు వస్తుంది అనే నమ్మకం నాకుంది, వచ్చింది. అయినా కానీ తనకి ఏంటంటే ఇంత వేరులతో పాటు ఈ విధంగా ఇంత లోపలికి ఆ అమ్మాయికి ఈ ఆలోచన అనేది ఇంత ఇదిగా ఉన్నప్పుడు మనం ఈరోజు గట్టిగా ఈ 2 నిమిషాలు మాట్లాడేసిన తర్వాత మార్పు వస్తుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి మీరిద్దరు నా క్లినిక్కి రండి, ఒక ఫ్యూ సెషన్స్ మనం కూర్చుందాం, మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి ఇంకా దృక్పథం, ఇంకా బాధ ఏమన్నా ఉందా, ఆలోచన ఏమన్నా ఉందా, ఇంకా తీరినటువంటి కోరిక, ఇంకా ఏమైనా బాధ ఉందా అనేది తను మనసు చెప్పుకుంటుంది. అదేవిధంగా మీరు కూడా చెప్పుకుందరు, కానీ ప్రైవేట్గా మాట్లాడుకోవచ్చు. సుమన్ టీవీ ఆఫీస్కి రండి, ఒక్కసారి మనం మాట్లాడదాం. నేను ఇంకొక మాట చెప్తానమ్మా, ప్రతి ఒక్కరూ హీరోయిన్ అనే పీక్ గోల్ పెట్టుకోకూడదు. మధ్యలో ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు మేమంతా స్క్రీన్ మీద పని చేయట్లేదా? మన అమ్మా నాన్నలు మనల్ని కని పెంచేటప్పుడు రకరకాలుగా ఊహించుకుంటారు, ఏదో అంటే పెద్దగా ఊహించుకుంటారు. తప్పు లేదు, తప్పు లేదు నాన్న, తప్పు లేదు. మనవరాలను ఈ వాళ్ళే మురిసిపోతారు. అది వాళ్ళు ఇంతకాలం మేము ఎందుకు వద్దని చెప్పాము మా అమ్మాయి చేత అని చెప్పి తలబాదుకుంటారు. ఆన్ స్క్రీన్ మీద వర్క్ చేయడానికి చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు నేనున్నా, నాకు ఒక పాప. ఇట్లా అసలు పిల్లలే వద్దనుకుంటే మన జనరేషన్ ఇంతటితోనే ఆగిపోతుందమ్మా. స్క్రీన్ల మీద పనిచేసే వాళ్ళకి ఎవ్వరికి పిల్లలు ఉండరు. ఓకే, అయినా కూడా మీరు ఒకసారి డాక్టర్ గారిని కలవండి, ఒకసారి మన ఆఫీస్కి రండి. ఓకే వెంకటేష్, ఒక కొత్త బిగినింగ్ ఇద్దరికి. ఓకేనా? థాంక్యూ సో మచ్ సార్. మరి అమ్మాయి ప్రాబ్లం కి సొల్యూషన్ ఇచ్చేమో లేదో, ఏమంటావు వనిత? ఓకే సార్, మేము వస్తాం సార్, మిమ్మల్ని కలుస్తాము. 110% బ్యూటిఫుల్. వెంకటేష్ కూడా మీరు అంటే మీరు ఎంతసేపు అమ్మాయికే చెప్పారు డాక్టర్ గారు, వెంకటేష్ కూడా చెప్పాలేమో నాకు అనిపించింది. ఎందుకంటే పెళ్లికి ముందంతా కూడా పూర్తిగా ఎంకరేజ్ చేశాడు, పెళ్ళైనా కూడా 5 ఏళ్ళు ఎంకరేజ్ చేశాడు. ముందు నుంచే చెప్పుకుంటూ పోతే కాస్త మార్పులు చేర్పులు వస్తాయేమో. ఈసారి మీ దగ్గరికి వచ్చి కలిసినప్పుడు ఎందుకంటే పూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేయండి. రైట్ వెంకటేష్? నమస్తే. నాకు ఒక చిన్న అనుమానం డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఒక గోల్ పెట్టుకునేటప్పుడు ఎవరమైనా, ముఖ్యంగా పిల్లలు అనుకుందాం, ఒక గోల్ పెట్టుకునేటప్పుడు దానికి ఒక టైం పెట్టుకోవాలా, ఒక టైం లిమిట్. నేను ఈ గోల్ని ఈ టైంలోపు నేను అచీవ్ అవ్వాలి, రీచ్ కావాలి అనే టైం లిమిట్ పెట్టుకోవాల్సిన అవసరం ప్రెజెంట్ ట్రెండ్కి ఉందా అంటారా? ప్రతిదీ ఏజ్ రిలేటెడే మేడం. ఓకే, గోల్ సాధించాలి అనేటటువంటి దృక్పథం అనేటటువంటిది ఏ స్థాయిలో ఉంటుందో, ఒక టైం డ్యూరేషన్కి మించి అది సాధించలేకపోతే అది వదిలి నెక్స్ట్ లెవెల్లో వెళ్ళటం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ నెక్స్ట్ స్టెప్ అనేటటువంటిది ఆ టైం వచ్చిన తర్వాత వెళ్దాము అంటే వెయిట్ చేసిన తర్వాత వెళ్దాం అనుకునేటప్పుడు నెక్స్ట్ ఉండే ఆపర్చునిటీ కూడా లేకపోవచ్చు, దేనికి కాకుండా పోవచ్చు. సో ఎప్పుడు కూడా ఏంటంటే ఆ టైం సెన్స్, గోల్ సాధన అనేటటువంటిది ఉన్న దృక్పథం ఎంత ఇంపార్టెంటో, టైం సెన్స్, ఏజ్ మీద కూడా అదే అబ్జర్వేషన్ అనేటటువంటిది ఉండటం మంచిది యువతరానికి ప్రత్యేకంగా. ఎగ్జాక్ట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు.